హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక అవార్డు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క అవార్డే జ్ఞాన్పీఠ్ అవార్డు అండి. రాబోయే పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామండి. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుని 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి అంశాలను కనుక పరిశీలిస్తే 59వ జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2024 గ్రహీతగా ఎవరు నిలిచారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారు ఈ యొక్క అవార్డును అయితే దక్కించుకోవడం జరిగింది. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు కూడా ఏ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డును అయితే దక్కించుకోలేదు. అయితే మొట్టమొదటిసారిగా 2024 సంవత్సరానికి సంబంధించి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును వినోద్ కుమార్ శుక్లా గారు 2025 సంవత్సరంలో దక్కించుకోవడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అవార్డును దక్కించుకున్నటువంటి 12వ హిందీ రచయిత అండి. ఇతనితో కలిపి నేటి వరకు కూడా 12 మంది రచయితలు హిందీ భాషలో జ్ఞాన్పీఠ్ అవార్డును అయితే పొందడం జరిగింది. అయితే మరొక అంశం ఏంటి అంటే గత సంవత్సరం 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి జ్ఞాన్పీఠ్ 58వ గ్రహీతలు ఎవరు అని ఎగ్జామినర్ అడగవచ్చు కాబట్టి 58వ జ్ఞాన్పీఠ్ 2023 గ్రహీతలు ఇద్దరు ఉండడం జరిగిందండి. అందులో ఒకరు వచ్చేసి సంస్కృత పండితుడైనటువంటి జగద్గురు రామభద్రాచార్య గారికి, అదేవిధంగా ఉర్దూ భాషకు సంబంధించినటువంటి గుల్జర్ గారికి, వీరిద్దరికీ కూడా 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ప్రస్తుతం 2024 సంవత్సరానికి సంబంధించిన గ్రహీత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారి గురించి గనక పరిశీలించినట్లయితే ఇతని తొలి కవిత సంకలనం పేరేంటి అంటే లాగ్ బై జై హిందూ అండి. లాగ్ బగ్ జై హిందూ అనేటువంటి తొలి కవితా సంకలనాన్ని ఇతడు రచించడం జరిగిందండి. అయితే ఇది 1971వ సంవత్సరంలో ప్రచురించడం జరిగింది కాబట్టి ఇతని యొక్క కవితా సంకలనాలను గుర్తుంచుకోండి. ఇతని రచనలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఇతని ప్రముఖ నవలను గనక పరిశీలిస్తే మొదటిది చూడండి, నౌకర్ కి కమీజ్ అండి. ఇది 1999వ సంవత్సరంలో ఈ యొక్క నవలను ఆధారంగా చేసుకొని చిత్ర నిర్మాత అయినటువంటి మణి కౌల్ అనేటువంటి వ్యక్తి సినిమాగా రూపొందించారండి. చాలా ఇంపార్టెంట్. ఇతని యొక్క నవల అయినటువంటి నౌకర్ కి కమీజ్ అనేటువంటి నవల ఏదైతే ఉందో ఆ యొక్క నవల ఆధారంగా 1999వ సంవత్సరంలో మణి కౌల్ అనేటువంటి నిర్మాత సినిమాగా రూపొందించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక నవల దీవార్ మే ఏక్ కిడ్కీ రెహ్దీ అనేటువంటిది మరొక నవల. ఇక మరో నవల కిలే ఘాటు దేకాంగే అనేటువంటిది ఇతనికి సంబంధించి మరొక నవల అండి. ఈ యొక్క 3 నవలల పైన ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి పేర్లనైతే గుర్తుంచుకోండి. అయితే ఇందులో దీవార్ మే ఏక్ కిడ్కీ రెహతీదికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. దీవార్ మే ఏక్ కిడ్కీ రెహతీదికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును ఎంపిక చేయడం కోసమై జ్ఞాన్పీఠ్ ఎంపిక కమిటీ అనేది కూడా ఉండడం జరిగింది. అలా 2024 సంవత్సరానికి సంబంధించి జ్ఞాన్పీఠ్ ఎంపిక కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు అంటే గతంలో జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రతిభా రే నేతృత్వంలో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎంపిక కమిటీ ఉంది. వీరి నేతృత్వంలో ఈ కమిటీ అనేది ప్రస్తుత గ్రహీతను ఎంచుకోవడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కించుకున్నటువంటి గ్రహీతకి 11 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక ప్రశంసా పత్రం, అదేవిధంగా వాగ్దేవి విగ్రహాన్ని కూడా అందిస్తారండి. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతకి ఎంత మొత్తం నగదు పారితోషికం ఇస్తారని. కాబట్టి 11 లక్షల రూపాయలని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క అవార్డు కేవలం భారతీయ పౌరుడికి మాత్రమే
ప్రదానం చేయడం జరుగుతుందండి. అయితే మొట్టమొదటిసారిగా జ్ఞాన్పీఠ్ అవార్డును దక్కించుకున్నటువంటి గ్రహీతగా 1965 సంవత్సరంలో ఎవరు నిలిచారు అంటే జిఎస్ కురూప్ అండి. ఇతడు మలయాళం రచయిత, చాలా ఇంపార్టెంట్. మలయాళ రచయిత అయినటువంటి జిఎస్ కురప్ గారు మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ అవార్డును దక్కించుకున్నటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ అవార్డును దక్కించుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి గారండి. ఈమెకి 1976 సంవత్సరంలో ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు అండి. రాబోయే పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా ఇటీవల కేరళ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది. అసలు ఎందుకోసం ఈ రాష్ట్రం ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసమై ఒక కమిషన్ నియామకానికి సంబంధించినటువంటి చట్టాన్ని ఇటీవల కాలంలో రూపొందించడం జరిగింది. నేటి వరకు భారతదేశంలో ఇలాంటి చట్టం అయితే ఏ రాష్ట్రం కూడా చేయలేదండి. మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రం వచ్చేసి సీనియర్ సిటిజన్ల కోసమై ఒక కమిషన్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉందండి. అయితే ఈ కమిషన్ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వారి యొక్క హక్కుల పరిరక్షించుకోవడం, అదేవిధంగా వారి యొక్క సంక్షేమం కోసం, అదేవిధంగా వారికి సంబంధించిన పునరావాసాలకై ఈ కమిషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వయోవృద్ధుల కోసం ఒక కమిషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అని అడుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఇటీవల కాలంలో తొలి వైస్ ఛాన్సలర్ అంటే ఉప కులపతి అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అసలు సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత తొలి వీసీగా బాధ్యతలను ఇటీవల కాలంలో ఆచార్య వైఎల్ శ్రీనివాస్ గారు స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇతని ప్రత్యేకత ఏంటి అంటే సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి తొలి ఉప కులపతిగా బాధ్యతలను చేపట్టి రికార్డు అయితే సృష్టించడం జరిగింది. అయితే ఇతని యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది అంటే 5 సంవత్సరాలు లేదా ఇతడికి 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇతడు ఈ యొక్క ఉప కులపతి పదవిలో అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఇటీవల తొలి ఉప కులపతిగా ఎవరు నియమితులయ్యారంటాడు? వైఎల్ శ్రీనివాస్ అని గుర్తుంచుకోండి. లేదా సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇటీవల కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే ములుగు జిల్లా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి డే అండి, అదే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 అండి. ప్రతి సంవత్సరం కూడా క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి రోగుల సంఖ్య అనేది క్రమేణా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్యాన్సర్ పైన అవగాహనను తీసుకొచ్చి క్యాన్సర్ బారిన ప్రజలు పడకుండా ఉండడం కోసమై అవగాహనను కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. అలా ఏ రోజున నిర్వహిస్తారు అంటే మాత్రం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దినోత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ను అయితే ఎంచుకోవడం జరుగుతుందండి. అయితే ఈ 2025 సంవత్సరానికి సంబంధించి క్యాన్సర్ దినోత్సవానికి సంబంధించినటువంటి ఇతివృత్తం లేదా థీమ్ ఏంటి అంటే యునైటెడ్ బై యూనిక్ అండి. యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఈ యొక్క దినోత్సవానికి ఎంచుకోవడం జరిగింది. అయితే దీనిని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారు ఈ యొక్క ప్రపంచ క్యాన్సర్ డేని అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. థీమ్ను మాత్రం గుర్తుంచుకోండి, యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025కి ఎంచుకోవడం జరిగింది. ఇక మరొక ఇంపార్టెంట్ ఉన్నటువంటి దినోత్సవం అండి నేషనల్ సైన్స్ డే.
ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీనే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అని కూడా మనకు తెలిసి ఉండాలండి. అది 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన చంద్రశేఖర వెంకట రమన్ అనేటువంటి వ్యక్తి పోటాన్ల పరిక్షేపణ దృగ్విషయాన్ని కనుక్కున్నాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. పోటాన్ల పరిక్షేపణ దృగ్విషయాన్ని ఇదే రోజున కనుక్కోవడం జరిగింది. దీనినే మనం రామన్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తామండి. కాబట్టి చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి పరిశోధనను అతడు కనుక్కున్నాడు. కాబట్టి ఆ తేదీ అనేది చరిత్రలో కనుమరుగు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇతడు ఆవిష్కరించినటువంటి ఈ యొక్క ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఇతనికి చంద్రశేఖర వెంకటరామన్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చిందని గతంలో చాలాసార్లు ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి 1930 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అతడు ఎప్పుడు రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్నాడు అంటే 1928 ఫిబ్రవరి 28 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. జాతీయ సైన్స్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28 అండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీనే జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటాం అని చెప్పుకున్నాం కదా. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క దినోత్సవాన్ని 1987 సంవత్సరంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో జాతీయ సైన్స్ దినోత్సవానికి ఎంచుకున్నటువంటి థీమ్ను కనుక చూసుకుంటే ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వికసిత్ భారత్ అనేది ఇటీవల కాలంలో మనం తరచూ వింటున్నటువంటి మాట. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం చూడండి, ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనేటువంటి ఒక థీమ్ ఎంచుకున్నారు. ఎగ్జామినర్ థీమ్ల పైన ప్రశ్నలు అడగడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి థీమ్ను ఏదో విధంగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.